ఆగస్టు 18వ తారీఖు సోమవారం రోజున మేషరాశి వారి జీవితంలో జరిగేది ఇదే. ఎన్ని రహస్యాలు! వీడియోని తప్పకుండా ఒంటరిగా మాత్రమే చూడండి. మీరు ఇష్టపడుతున్నటువంటి వ్యక్తులు ఇంకొకరిని ప్రాణం కంటే ఎక్కువగా ఇష్టపడుతూ ఉన్నారు. అయితే ముఖ్యంగా శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ నంబూదరి. వీరి యొక్క సెల్ నెంబర్ వచ్చేసి 9043637512. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ప్రేమించి మోసపోవటం, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్త కోడళ్ల మధ్య గొడవలు, స్త్రీ పురుషుల వశీకరణము, అలానే ధనం నిలకడగా లేకపోవడం, రాజకీయం, వామచార దోషం, ఎటువంటి సమస్యలకు అయినా 24 గంటల్లోనే పరిష్కారం లభించును. మీరు నమ్మకంతో ఒక్కసారి గురువుగారిని సంప్రదించండి. మీ యొక్క సమస్యలన్నింటినీ మేషరాశి వారికి ఎలాంటి గోచార ఫలితాలు ఉన్నాయి, మేషరాశిలో జన్మించిన వ్యక్తులకి శుభ అశుభ ఫలితాలు ఏమిటి, ఎలాంటి గోచార ఫలితాలు ఉన్నాయి అనేటటువంటి అంశాలను ఇప్పుడు ఈ వీడియోలో చాలా స్పష్టంగా తెలుసుకుందాం. ఇక వీడియోలోకి వెళితే గనక మేషరాశి అనేది రాశి చక్రంలో మొట్టమొదటి రాశి. అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, కృత్తికా నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వ్యక్తులని మేషరాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు. ఈ రాశికి అధిపతి వచ్చేసి కుజుడు. ఇక మేషరాశిలో జన్మించిన వ్యక్తుల యొక్క గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకున్నట్లు అయితే గనక ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి గోచార ఫలితాల ప్రకారం చూసుకుంటే ఈ సమయం వీరికి కొన్ని రహస్యాలు అనేవి ఎక్కువగా బయటపడే అవకాశం ఉంటుంది. అలానే వీడియోని రహస్యంగా చూడండి. ఎందుకంటే మనకే తెలియకుండా మన శత్రువులు ఎక్కడ ఉండరు, మన పక్కనే ఉంటారు. మన గురించి మంచి చెడు తెలిసిన వ్యక్తులే మనకి ఏదో ఒక అన్యాయం చేయాలి అని చూస్తూ ఉంటారు. అలానే మనం ఎవరిని అయితే ఎక్కువగా నమ్ముతూ ఉన్నామో ఆ వ్యక్తుల నుండే మనకు సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. మనం ఒకరిని ప్రాణంగా ఇష్టపడితే ఇంకొకరు వారిని ప్రాణంగా ఇంకొకరిని ఇష్టపడుతూ ఉంటారు. ఇలా అందరి జీవితంలో అంటే చాలా వరకు కూడా చాలా మంది జీవితాలలో కూడా జరుగుతూ ఉంటాయి. మరి ఇలా ఎందుకు జరుగుతాయి, ఏ కారణం చేత జరుగుతాయో కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఎప్పుడైనా సరే గ్రహాల యొక్క వాటిపైనే మన జీవితం నడుస్తుంది. అంటే గ్రహాలపైన ఆధారపడి ఉంటుంది. నిత్య జీవితంలో గ్రహాలని అలానే రాశులను మనం ఎక్కువగా నమ్ముతూ ఉంటాము. ఏవైతే గ్రహాలు, నక్షత్రాలు, రాశులు ఉన్నాయో గ్రహాలు అనేవి మనకు అనుకూలంగా ఉంటే ఖచ్చితంగా మనకు ఇలాంటివి జరగవు. అంటే మన జీవితం చాలా సాఫీగా హ్యాపీగా సాగిపోతుంది. గ్రహాలు అనేవి మనకి అనుకూలంగా లేనప్పుడే ఇలా జరుగుతుంది. కాలం ప్రతి దానిని కూడా నిర్ణయిస్తూ ఉంటుంది. మనం ఒకటి తెలిస్తే భగవంతుడు ఇంకొకటి తెలిసినట్టుగా మనం కాలం ఒకవైపు తీసుకెళ్ళినప్పుడు మనం అదే వైపు వెళ్లాల్సి ఉంటుంది తప్ప కాలాన్ని ఎదిరించి కాలానికి అనుగుణంగా లేకుండా మనం ఏ పని కూడా చేయలేము. ఇది జరగాలి అంటే ఖచ్చితంగా ఏది జరగాలి అన్నా కాలం అనుకూలించాలి, గ్రహాలు అనుకూలంగా ఉండాలి. వాటి ప్రభావమే మన జీవితం పైన పూర్తిగా ప్రభావాన్ని చూపిస్తూ ఉంటుంది. అది మంచైనా చెడైనా. ఇక ఈ రాశి వారికి ఈ విధంగానే గ్రహాలు అనేవి ఈ సమయంలో అనుకూలంగా లేకపోవటం వల్ల, కుజుడు వీరికి వ్యతిరేకంగా ఉండటం వల్ల, అలానే గురువు వీరికి లాభస్థానంలో లేకపోవటం వల్ల సమస్యలను వీరు ఎదుర్కోవలసి ఉంటుంది. ఆ సమస్యల కారణంగా వీరు చాలా బాధలను కూడా అనుభవించే అవకాశం అనేది ఉంటుంది. అయితే ఈ సమస్యల నుండి వీరు విముక్తిని పొందాలి అన్నా, అలానే ఈ సమస్య నుండి వీరు బయటికి రావాలి అన్నా, పూర్తి స్థాయిలో అదృష్టం పట్టాలి అన్న ఏం చేయాలో తెలుసుకుందాం. అలానే శత్రువులు, రహస్య శత్రువులు ఎక్కడి నుండో బయట నుండి అస్సలు రారు. మన గురించి అన్ని విధాలుగా తెలిసిన వ్యక్తులే. ఖచ్చితంగా వారే మనకి దృష్టి దోషాన్ని పెట్టటం, వారే మనం జీవితంలో ఎదగకుండా ఉండాలి అని కోరుకోవటం. నిజానికి వారు చేసే పూజలలో ఖచ్చితంగా కూడా ఆ పూజలలో కూడా ఎదుటి వారిని నిందించి వారు ఎదగకుండా ఉండాలి అని అంటే దైవాన్ని మొక్కుతూ పూజలు చేస్తూ ఉంటారు.
అలాంటి వ్యక్తులు కూడా చాలా ఉంటారు. అందువల్ల ఇక అలాంటి దృష్టి దోషాలు, అలాంటి చెడు కళ్ళ నుండి తప్పించుకోవటం అనేది అంత ఈజీ అస్సలు కాదు. అలాంటి చెడు కళ్ళ నుండి, దృష్టి దోషాల నుండి తప్పించుకోవాలి అంటే ఖచ్చితంగా కూడా మనకు దైవం యొక్క అనుగ్రహం అనేది ఉండాలి. ఇక అలాంటి వ్యక్తులకి దూరంగా ఉండి ఈ వీడియోని చూడండి. మరి అలాంటి వ్యక్తులు ఎవరో ఎలా గమనించాలి అంటే ఖచ్చితంగా ఆటోమేటిక్‌గా మనకు తెలిసిపోతూ ఉంటుంది. కొన్నిసార్లు మన మనస్సు మనకు చెబుతూ ఉంటుంది. అంటే వీరు మిమ్మల్ని ఎదగకుండా చేస్తున్నారు అని. అలానే మీ ఎదుగుదలని ఓర్చుకోలేకపోతున్నారు అని. మన ఎదుగుదలని ఓర్చుకోలేని వ్యక్తులను మనం చాలా ఈజీగా పసిగట్టే అవకాశం కూడా ఉంటుంది. అయితే ఇలా మన జాతకంలో ఉండే కొన్ని రకాల దోషాలను తొలగించి, మన జాతకంలో ఉండే కొన్ని రకాల చెడు ప్రభావాలను తొలగించి, మనం ఎప్పుడైనా చాలా సంతోషంగా ఉండి, ఆరోగ్యంగా, ఆనందంగా ఉండాలి అంటే గనక ఖచ్చితంగా అలాంటి వ్యక్తులకి దూరంగా ఉండాలి. ఎప్పుడైతే అలాంటి వ్యక్తులకి దూరంగా ఉంటామో అప్పుడే మనకు చాలా మంచి ప్రభావం ఉంటుంది. అప్పుడే మన జాతకం అనేది మనకు నచ్చిన విధంగా మారుతుంది. మన చుట్టూ ఉండే సమస్యలు అనేవి తొలగిపోతాయి. అయితే వీరికి అంటే మేషరాశి వారికి ప్రస్తుతం అయితే గ్రహాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ప్రస్తుతం ఈ గ్రహాలు అయితే వీరికి అనుకూలంగా ఉన్నాయి. ప్రస్తుతం గ్రహాలు అనేవి వీరికి చాలా అనుకూలంగా ఉన్నాయి. గ్రహాల యొక్క చెడు ప్రభావం కూడా ఉండదు. వీరికి ఈ సమయం అయితే అనుకూలమైనటువంటి స్థితిగతులు ఉన్నాయి అని చెప్పుకోవచ్చు. చేపట్టిన వ్యవహారాలు కొంత మందకోడిగా సాగే అవకాశం ఉంది. కొంతమందికి బాగుంది, మరికొంతమందికి మధ్యస్థమ ఫలితాలు ఉన్నాయి. ఆర్థిక ఇబ్బందులు కొంత చికాకు పరుస్తాయి. అంతేకాదు దూర ప్రయాణాలు కూడా ఉంటాయి. వాహనాల విషయంలో నిర్లక్ష్యం వద్దు, అంటే నిర్లక్ష్యం అస్సలు చేయవద్దు. అలానే ఈ సమయంలో ఇంటా బయట ఒత్తిడులు, సమస్యలు పెరిగే అవకాశం కూడా కనిపిస్తుంది. సోదరితో విభేదాలు ఏర్పడే అవకాశం ఉంది. అంటే మీ యొక్క అన్న లేదా చెల్లి లేదా అక్క, తమ్ముడు ఇలాంటి బంధాల మధ్య కాస్త వివాదాలు ఎదురయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. అలానే ఈ సమయంలో ఆరోగ్యం కాస్త మీకు మందగించే అవకాశం కూడా కనిపిస్తుంది అని చెప్పుకోవచ్చు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో చాలా చురుగ్గా పాల్గొంటారు. ఇక ఈ సమయంలో వ్యాపారులకు అనుకూలించినటువంటి లాభాలు ఎక్కువగా ఉన్నాయి. అలానే ఈ సమయంలో స్వల్పంగా మీరు కొన్ని అంటే డబ్బుల విషయంలో స్వల్పంగా మంచిని పొందే అవకాశం ఉంటుంది. ఇక ఎక్కువగా మోసపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఉద్యోగులకు మార్పులు వచ్చే అవకాశం ఉంది. అంటే ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో ఉద్యోగం బదిలీ జరిగే అవకాశం ఉంటుంది. ఒక చోటు నుండి ఇంకొక చోటికి బదిలీ అయ్యే అవకాశం ఉంటుంది. అలానే రాజకీయ వర్గాలకు చెందిన వ్యక్తులు ఈ సమయంలో మంచి మార్గదర్శకులుగా పేరుని పొందుతారు. విదేశీ పర్యటనలు వాయిదా వేసుకునే అవకాశం కనిపిస్తుంది. అంటే విదేశంలో చదువుకోవాలి అనుకునేవారు విదేశాలకి వెళ్ళాలి అనుకునే వారికి వాయిదా పడే అవకాశం ఉంది. వారం మధ్యలో ఒక శుభవార్తను వింటారు. ఆకస్మిక ధన లాభం వస్తుంది. అంతేకాకుండా ఎరుపు, తెలుపు రంగు ఇలాంటి వస్త్రాలు మీకు చాలా కలిసి వస్తాయి. విష్ణు ధ్యానం చేయటం చాలా మంచి శుభయోగాలను ఇస్తుంది. మీరు ఎవరినైతే ఇష్టపడుతూ ఉన్నారో ఆ వ్యక్తులు ఇంకొకరిని ఇష్టపడే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. అది అనుకోకుండా జరుగుతూ ఉంటుంది. మీరు ఒకరిని ఇష్టపడితే ఇంకొకరు మిమ్మల్ని ఇష్టపడే అవకాశం అయితే కనిపిస్తుంది. కానీ కాలానికి కట్టుబడి ఉండవలసిందే. ఎక్కడైతే కాలం మనకు దారిని చూపిస్తుందో, ఎటువైపు దారిని చూపిస్తే అటువైపే మనం వెళ్ళాల్సి ఉంటుంది. అలానే ఏది జరిగినా మన మంచికే అనుకోవటం చాలా ఉత్తమం కూడా. అలానే మీ చుట్టూ ఏ సమస్యలు ఉన్నా ధైర్యంగా తెలివితేటలతో ఎదుర్కోవలసి ఉంటుంది. తెలివితేటలు ఎంత ఉంటే అంత మంచి ఫలితాలు ఉంటాయి. మీ యొక్క తెలివితేటలను బట్టి ఇక ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి ఇలాంటి గోచర ఫలితాలు అయితే ఉన్నాయి. ముఖ్యంగా మీ యొక్క శత్రువుల నుండి మీరు కాస్త దూరంగా ఉండండి. అంటే మీకు ఎప్పుడూ కూడా హాని చేయాలి అని చూస్తూ ఉంటారు. వాళ్ళు ఇండైరెక్ట్గా మాటలు అంటూ ఉంటారు మనల్ని. మనం దానిని గమనించకుండా ఇంకా వారితో మంచిగా ఉంటూ ఉంటాం. కానీ అలాంటి వ్యక్తులకి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. అలానే మీ రహస్యాలను ఎవరితో చెప్పుకోకండి.
చేసుకోకండి. మీ పైన నరదృష్టి చాలా ఎక్కువగా ఉంది. మీరు సంపాదిస్తున్నట్లు కానీ, అలానే మీకు ఇంత ధనం వస్తుందని కానీ, మీ యొక్క సొంత స్నేహితులతో కావచ్చు, మీ యొక్క చాలా క్లోజ్ ఫ్రెండ్స్‌తో కూడా మీరు చెప్పుకోవద్దు. ఎందుకంటే చూసి వాటిని విని ఓర్చుకోలేకపోతూ ఉన్నారని కూడా గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఈ మేషరాశి వారికి ఇలాంటి గోచర ఫలితాలైతే ఉన్నాయి. కష్టపడితే మంచి ఫలితం ఉంటుంది. విద్యార్థులకి కావచ్చు, ఉద్యోగస్తులకి కావచ్చు, అంకిత భావంతో పనులు చేస్తే చాలా మంచి ఫలితాలు ఉంటాయి. తెలుసుకున్నారు కదా! మేషరాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉన్నాయి. ఆగస్టు 17వ తారీఖు ఆగస్టు 18వ తారీఖు సోమవారం రోజున మేషరాశి వారికి ఎలాంటి గోచర ఫలితాలు ఉన్నాయని వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.